ఇందులో ఉప్పు, లైట్గా ఉప్పు, లైట్గా కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి పెట్టేశాను. ఇప్పుడు మసాలా చూపిస్తున్న ఏమేమి వేయాలి. ఇప్పుడు చికెన్ని కుండలో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఉల్లిపాయలు, అలాగే పసుపు, ఇంకా ధనియాల పొడి, 1.5 స్పూను ధనియాల పొడి ఇంట్లో వేసినవి ఇవన్నీను, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్. మంచి కలర్ వస్తుంది, కారం ఉండదు కానీ కలర్ వస్తుంది. అలాగే 2 స్పూన్లు కారం, జొన్నని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అది సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను ఇంకొంచెం వేసాను. కొంచెం ఇలా నమ్ముకొని వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఉల్లిపాయలు వేయించిందేను, సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, అలాగే టమాటాలు, 2 టమాటాలు ఇలా దరదరగా పట్టిపెట్టాను. ఎక్కువ మెత్తగా పేస్ట్ చేయొద్దు. పెరుగు 1 స్పూన్ సరిపోతుంది. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపేసి ఒక 20 మినిట్స్ అలాగే వదిలేయాలి. నేను అల్లం పేస్ట్ ముందే వేసి పెట్టాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. మూత తీసి చూస్తాను, అసలు నీళ్ళు వేయలేదు, దీంట్లోనే నీళ్ళు వచ్చినాయి. కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలిపేసి మూత పెట్టాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వేసుకోవాలి. కరెక్ట్గా ఉడికింది.